ఒక్క నిమిషం సందేశం. स्वर्गीय बिपिन रावत, स्वर्गीय बिपिन रावत। అవునా సైడ్ కొన్నా बात करता हूँ कल आप అది సందర్భంగా రాజేందర్ గారు ఒక 2 నిమిషాలు माजी वाइस चेयरमैन मंसूर अमित साहब जो उनका एक्सीडेंट के अंदर इंतकाल हो चुका, उनका और उनके अहलिया का जो हम उनके लिए खराज क़दर पेश करते हैं। अफसोस इस बात की है कि जब 14 आदमी उसके अंदर गए तो एक आदमी बचा, जो सिर्फ उनका एक गनमैन ऐसा था, उनका जो पायलट एक गनमैन ऐसा था कि आधा 15 मिनट पहले अपनी मिसेज से बात करके फिर अपनी गाड़ी पर चढ़ते इंतकाल हो गया। बहुत अफसोस की बात है। जो हादसा हुआ वो हादसे के अंदर हिंदुस्तान को एक चोट पहुंचे ऐसा एहसास हो रहा सारे हिंदुस्तानियों को, क्योंकि एक डिफेंस के हिंदुस्तान के सारे सरहद के अंदर मुल्क की हिफाजत करने में लगे हुए थे विपिन रावत साहब के इंतकाल पे हम खराज क़दर पेश कर ఇతర దేశాల నుంచి ఏ విధంగా పోరాటం చేయాలి, శత్రు దేశాలు మన దేశం పైన ఆక్రమణలకు వస్తుంటే వారిని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి గొప్ప నైపుణ్యం గల వ్యక్తి స్వర్గీయ రావత్ అని చెప్ప తప్పదు. వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ, సోదరులారా, ఈరోజు మనం ఈ రకంగా స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నామంటే ఆ రోజు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం కొరకు పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి ఎందరో మహానుభావులు మరి పోరాటం చేసి వారి యొక్క ప్రాణ త్యాగాల ఫలితమే ఈరోజు మన భారతదేశం అని చెప్ప తప్పదు. అదేవిధంగా వచ్చినటువంటి స్వతంత్రాన్ని కాపాడుకోవడంలో సైనికుల యొక్క పాత్ర ప్రముఖమైన పాత్రగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే -30 డిగ్రీస్ ఉన్నటువంటి బార్డర్లో వాళ్ళు కాపలా కాస్తూ పిల్లలను ఇంటిని వదిలిపెట్టి దేశమే భారతదేశమే నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి గొప్ప వారు మరి సైనికులు అని చెప్ప తప్పదు. బిపి రావత్ గారు వారి యొక్క కుటుంబమే సైనిక కుటుంబం. వారి తండ్రి గారు కూడా సైనికుల్లో పనిచేశారు. ఆ పరంపరలో కూడా వీరు కూడా మరి చిన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి రావత్ గారు మన దేశంలో లేకపోవడం చాలా బాధగా భావిస్తూ, వారికి మీ యొక్క అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నడుస్తుంది, మీ ఆశయ సాధన కొరకు మరి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. మన దేశంలో అత్యంత గౌరవమైనటువంటి డిఫెన్స్ చీఫ్గా భారతదేశంలో ఉన్నటువంటి అనేక వైమానిక దళం కానీ అదేవిధంగా ఆర్మీ దళాలు కానీ 3 దళాలకు చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి బిపిన్ రావత్ గారు నిన్న అనుకున్నటువంటి హెలికాప్టర్ దుస్సంఘటనలో వారితో 11 మంది ఆర్మీ సైనికులు చనిపోవడాన్ని మరి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అది ప్రగాఢ సానుభూతిని సంతాపం తెలియజేస్తూ ఆ చనిపోయినటువంటి కుటుంబాలు కానీ బిపిన్ రావత్ గారి వారి సతీమణి అదేవిధంగా 13 మంది ఆర్మీ కుటుంబాలకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మన దేశంలో మొన్న జరిగినటువంటి చైనా యుద్ధంలో మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీని ఒక్క తాటిపై నడిపించి మన చైనాలు చేసిన దురాక్రమణ మీద మన భారతదేశ సైనికులందరినీ కూడా ఏ విధంగా
ఆ చైనా వారు చేసినటువంటి దుస్సంఘటనను ఎదుర్కొని మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలో విషయంలో కూడా మనకు స్వర్గీయ రావత్ గారి యొక్క పోరాటం మరవలేనిదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ భారతదేశంలో ఉత్తరాఖండ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సైనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష గారి యొక్క సోనియా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని కూడా మన సోనియా గాంధీ గారు ఎక్కడ కూడా జన్మదిన కార్యక్రమాలు జరపొద్దని రద్దుపరిచారని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త వారికి కుటుంబానికి అండగా ఉండే విధంగా మనం మన యొక్క సంతాప కార్యక్రమం చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి బిపిన్ రావత్ కుటుంబానికి అదేవిధంగా 13 మంది చనిపోయినటువంటి ఆర్మీ కుటుంబాలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని సంతాపం తెలియజేస్తూ నిన్నటి రోజు యావత్ భారత జాతిని దిగ్భ్రాంతి గురి చేసినటువంటి ఇవాళ త్రివిధ దళాల అధిపతి అయినటువంటి బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఆయన సతీ సమేతంగా మరి ఆయన భద్రతా దళాలు కూడా ఇలా 13 మంది దుర్మరణం కావటం నిజంగా యావత్ భారత జాతిని కలిసివేసిందని చెప్పక తప్పదంటున్నారు. ఇప్పుడే మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ బొర్ర గారు తెలిపినట్టు ఈరోజు మన నాయకురాలు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం కార్యక్రమాన్ని మరి జరుపుకోవాలి, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేయాలని చెప్పని తలంచినటువంటి సందర్భంగా ఇవాళ భారత సమగ్రతకు మరి భారత జాతి రక్షణకు అండగా నిలిచినటువంటి వీళ్ళ త్రివిధ దళాల సైన్యాధ్యక్షులు ఏదైతే బిపిన్ రావత్ గారు దుర్మరణం కావడం జరిగిందో మన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఇవాళ రక్షణ దళాలకు ఏదైతుందో వారికి సానుభూతి వ్యక్తం చేసే విధంగా అండగా నిలిచడానికి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేయడం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు మిత్రులు కొత్త మోహన్ గారు పట్టణం వల్ల ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మరి దివంగతులైనటువంటి సైనికుల కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వాస్తవంగా బిపిన్ రావత్ గారు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఇవాళ సైనిక దళాలకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి మరి వారి నాయకత్వం చెప్పక తప్పదంటే వారు ఇలా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రముఖలు భారతదేశంపై దాడి జరపడం మరి ఇవన్నీ ఈ దురదృష్టకరమైనటువంటి యొక్క సంఘటనలకు ఎదుర్కొనే విధంగా ఇవాళ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏదైతుందో మన శత్రు దేశాలకు భారతదేశం మరి ఇలా రక్షణ దళాలు ఎంత పటిష్టంగా ఉన్నవి, ఇలా భారత జాతి రక్షణ కొరకు ఏ త్యాగానికైనా సిద్ధపడతామని చెప్పి తెలియజెప్పే విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి ఒక గొప్ప నాయకత్వం మరి బిపిన్ రావత్ గారిని చెప్పక తప్పదంటున్నాను. వాస్తవంగా ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత ఏ మేరకు ఉన్నా కానీ ఇవాళ ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలను అమలు చేసేటటువంటి యొక్క బాధ్యత రక్షణ దళాలపై ఉంటుందని చెప్పక తప్పదని చెప్పాను. ఇలా భారతదేశాన్ని ఇవాళ సైనిక పరంగా ఆయుధాల సమకూర్పులో కానీ పటిష్టంగా ఉంచడానికి మరి బిపిన్ రావత్ గారు తీసుకున్నటువంటి చర్యలు మనకెంతో దోహదపడుతున్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పట్టు నేను మరి అటువంటి రక్షణ దళాల నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక బిపిన్ రావత్ గారు వారు ఎక్కడైతే విద్యాభ్యాసం చేసిండ్రో డిఫెన్స్
సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో వారి యొక్క లెక్చర్ ఇవ్వడానికి పోతున్న సందర్భంగా వారు సతీ సమేతంగా వారి భార్య కూడా ఒక సంఘ సేవకురాలిగా గుర్తింపు పొంది ఈ దురదృష్టకరమైన సంఘటనలో మన తెలుగు జాతి బిడ్డ సాయి తేజ కూడా దుర్మరణం కావడం జరిగింది. లాన్సర్ సాయి తేజ కూడా మరి ఆయనకు కూడా ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఇవాళ మన సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ 9 డిసెంబర్ వీళ్ళ మార్గాన్ని సుగమనం చేసింది. 9th డిసెంబర్ నాడేమన్న ప్రకటన వెలువడడం జరిగింది. వాస్తవంగా సోనియా గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం ఇవాళ ఆమె ప్రజల మనోభావాలను ఎంతగా గౌరవిస్తుందని తెలియజెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దానికి ఉదాహరణ అని చెప్పక తప్పని చెప్పండి. వాస్తవంగా ఇలా రాజకీయంగా నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండి ఉంటే తెలంగాణ సాధ్యమేది కాదు. కానీ ఒక మానవతా దృక్పథంతో ఇలా తెలంగాణ ప్రజల మనోభిష్టం ఆకాంక్షలు నెరవేర్చాలి. ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలకు బలిదానాలకు ముగింపు పలకాలనే ఒక భావనతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నటువంటి ఒక మహాతల్లి సోనియా గాంధీ గారు అని చెప్పక తప్పదంటూ నేను వారు భారత జాతితోని వారికి ముడిపడి ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే కేవలం రాజీవ్ గాంధీ గారి సతీమణిగానే కాకుండా వీళ్ళ యూపీఏ చైర్పర్సన్గా వీళ్ళ ఒక్కొక్క నాయకత్వం ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. వీళ్ళ బిపిన్ రావత్ గారి యొక్క విశిష్టత ఏ విధంగా అయితే సైనిక దళాల ఆత్మ స్థైర్యాన్ని నింపే విధంగా మరి ఐక్యంగా నిలిపి ముందుకు పోవడం జరిగిందో, వీళ్ళ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో పేద ప్రజల పక్షాన వీళ్ళ భూ సంస్కరణ చట్టం అమలే కానీ, బ్యాంకుల జాతీయకరణే కానీ, రాజభరణాల రద్దే కానీ, నిరుపేద వర్గాలకు అందరికీ ఇంటి నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇలాంటి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాలు ఇందిరాగాంధీ గారితో ముడిపడి ఉన్నాయని చెప్పండి. అంటే రాజీవ్ గాంధీ గారికి సంబంధించి ఇవాళ ఈ దేశ మరి భవిష్యత్తుకు ఏదైతుందో యువకుల పాత్రను ప్రోత్సహించే విధంగా అంతవరకు ఉన్నటువంటి 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకే కుదించి ఈ దేశ భవిష్యత్తులో యువకుల పాత్రను ఇనుమడింపజేయడం జరిగిందని చెప్పండి. మరి దేశ అభివృద్ధికి సంబంధించి స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా స్థానిక సంస్థలకు నిధుల సమకూర్పు చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి అభివృద్ధి పొందగలుగుతామని చెప్పని ఇక్కడ ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి ఢిల్లీకి ఇవాళ BRGF నిధులే కానీ, ఇవాళ 10th ఫైనాన్స్కి వెళ్ళి మొదలెడితే ఇలా 14th ఫైనాన్స్ నిధులే కానీ ఇవన్నీ కూడా మనకి వాళ్ళ గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నిధులు పొందగలుగుతున్నామని చెప్పంటే అది రాజీవ్ గాంధీ గారు రూపొందించినటువంటి ఒక ఆలోచన విధానం అని చెప్పక తప్పదని చెప్పండి. దేశం ఏదైతుందో ఆధునిక భారతావరణి రూపొందించడం లోపల రాజీవ్ గాంధీ గారి యొక్క పాత్రను ఎవరు కూడా విస్మరించలేమని చెప్పండి. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు కూడా ఏదైతున్నదో వీళ్ళ ఒక విదేశీ మహిళగా వీళ్ళ రాజీవ్ గాంధీ గారిని వివాహం ఆడి ఒక భారత స్త్రీగా తన బాధ్యత కర్తవ్యాన్ని వాళ్ళ నిరూపించుకోవడంలో ఏదైతున్నదో ఆమె చేపట్టిన కార్యక్రమాల వల్ల భారతదేశానికి పారదర్శకత అనేది ఎంత అవసరమో ఈ అన్నిటిని రూపుమాపటం లోపల పారదర్శకతను నిలబెట్టడానికి ఏదైతే ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ప్రాధాన్యత సంతరించుకున్న విషయం మనకు తెలిసిందే చెప్పాలి. నిరుపేద వర్గాలకు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉద్యోగ భద్రత ఇలా భారత పౌరుడు ఎవరే కానీ ఏ విధమైనటువంటి కుల మతాలకు తావు లేకుండా ఇలా భారత పౌరుడు ఎవరైనప్పటికీ గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి కల్పించడం
కేంద్ర ప్రభుత్వం మరి హక్కుగా కల్పించడం జరిగిందని చెప్పంటున్నాం. ఆ హక్కే ఇవాళ ఒకవైపు ఉపాధి కల్పించడంతో పాటుగా వీళ్ళ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పడం తప్పదంటున్నాం. గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక వీళ్ళ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒక నిధులే మన ప్రధానమని చెప్పడం తప్పదండి. అట్లాగే పేదవాడికి పట్టడి అన్నం పెట్టే కార్యక్రమం, ఆహార భద్రత కార్యక్రమం, ఇలా ఫుడ్ అష్యూరెన్స్, ఇంత నిరుపేదైన కానీ ఏదైతుందో ఆకలితో అలమటించకూడదు అని చెప్పని ఆహార భద్రత ఒక చట్టాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాం. అది ఒకవైపు నిరుపేద వర్గాలకు పట్టెడు అన్నం పెట్టడంతో పాటుగా రైతాంగాన్ని తను పండించేటువంటి పంటకు ఇలా కనీస మద్దతు ధర కల్పింప చేయడానికి దోహదపడుతుందని చెప్పడం తప్పదంటే ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పొందటం లోపల ఎన్నడూ కూడా ఆయనకు ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు కలగలేదు. అది ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ ఆ వ్యవసాయ ఉత్పత్తికి ప్రభుత్వం రూపొందించేటువంటి కనీస మద్దతు ధర కల్పింప చేసే విధంగా వీళ్ళ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు రూపొందించి యావత్ భారతదేశ ప్రజానీకానికి ఒక మార్గదర్శకంగా అని చెప్పారు. ఇలా సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వం కేవలం కాంగ్రెస్ పార్టీకనే కాకుండా యావత్ భారత జాతికి ఇవాళ ఆ నాయకత్వం ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ ఇంత నిరాడంబరంగా ఏ విధమైన ఉత్సవాలు లేకుండా మరి మనం కార్యక్రమం నిర్వహణ లేకుండా ఇవాళ భారత రక్షణ దళాలకు అధిపతి అయినటువంటి యొక్క బిపిన్ రావత్ గారి యొక్క సంస్మరణార్థం ఏదైతుందో ఆమె కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకునే విధంగా మరి యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు యావత్ భారత జాతికి పిలుపునివ్వటం, ఆమె లోపల ఉండేటువంటి ఔన్నత్యం, ఈ దేశ పటిష్టత పట్ల ఆమె అంకిత భావాన్ని తెలియజేస్తుందని చెప్పంటున్నాం. అటువంటి మహానాయకురాలి నాయకత్వాన్ని బలపరచడానికి మనం అందరం కూడా ఐక్యంగా నిలబడాలి, ముందుకు పోవాలని చెప్పని కోరుతూ ప్రత్యేకంగా ఈరోజు బిపిన్ రావత్ గారు నిజంగా కూడా ఆశ్చర్యం కలిగించిందే. గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈ చాపర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం జరుగుతుంటే మరి అసలు రక్షణ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పి అంటుంది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ దానికి ఏదో 2 ఇంజన్లు ఉంటాయండి, ఈ ప్రమాదానికి గురి అయినటువంటి దానికి 2 ఇంజన్లు ఉంటాయండి. అటువంటిది చాపర్ అసలు ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదంట. కానీ దురదృష్టం వెంటాడి బలి తీసుకుంటుంది. ఇలా వారికి ఆత్మకు శాంతి చేకూరే విధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారితో పాటుగా దుర్మరణం పాలైనటువంటి వారి భద్రతా దళాలు, ముఖ్యంగా మన తెలుగు జాతి బిడ్డ సాయి తేజ కుటుంబానికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. అమిత్ तकलीफ है।